అనగనగా ఒక అడవిలో తెలివైన మేకపోతు ఉండేది. అది అడవిలో ఏ ప్రమాదం వచ్చినా తన బుద్ధితో తప్పించుకునేవాడు. ఒకరోజు మేకగడ్డి మేస్తుంటే ఆ అడవిలో ఉన్న తోడేలు కంటపడింది. ఆ తోడేలు ఈ మేకను ఎలాగైనా మాటల్లో బుట్టలో వేసి చంపి తినాలి అని అనుకుంది. తోడేలు తీయనైన మాటలతో, ఓహో మేక బావా, ఈ అడవిలో నీ అంత తెలివైన మేక మరొకటి లేదని ప్రసిద్ధి. నిన్ను చంపి తినాలంటే మామూలు ఎత్తుగడలు పనికిరావు. అందుకే మనం ఒక ఒప్పందం చేసుకుందాం అని అన్నది. మేకపోతు ఏంటది అని అడిగాడు. తోడేలు తన అతి తెలివిని ప్రదర్శిస్తూ, చూడు, నువ్వు నాకు ఆహారం అవుతావు, నేను నిన్ను తింటాను. ఇది సాధారణమే కదా, కానీ నేను తెలివిగా ఆలోచించాను. నీ అంతట నువ్వే నాకు స్వచ్ఛందంగా లొంగిపోతే నేను నీకు గౌరవ మరణం ప్రసాదిస్తాను. దాని వలన నీ జాతిలో నీకు గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి అని అన్నది. మేకపోతు తనకు వస్తున్న నవ్వును ఆపుకుంటూ, వాహ్, మీ ఆలోచన అద్భుతం. మీ అతి తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నాకే గౌరవ మరణం ఇస్తారంటే నేనొక్కడినే వచ్చి ఏం లాభం? ఈ అడవిలో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ ఉన్నారు కదా. మీ గొప్ప ఆలోచన గురించి వాళ్ళందరికీ చెప్పి అందరినీ తీసుకువస్తాను. అప్పుడు మీరు ఒకేసారి పెద్ద ఫెస్టివల్ భోజనం చేసుకోవచ్చు అని అన్నాడు. తోడేలు కళ్ళు మెరిశాయి. అవును కదా, ఒకేసారి చాలా మేకలు అని తన పథకం పారినందుకు పొంగిపోయింది. తోడేలు ఉబ్బిపోతూ, అద్భుతం. చూసావా మేకబావా, నీ తెలివి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. సరే, వెంటనే వెళ్ళి అందరినీ తీసుకురా అని అన్నది. మేకపోతు వెంటనే తల ఊపి అడవిలోకి పరుగెత్తాడు. నీతి, తెలివి ఉంటే ఎంతటి ప్రమాదాన్నైనా తప్పించుకోవచ్చు. అదే అతి తెలివికి పోతే ఉన్నదాన్ని కూడా పోగొట్టుకుంటారు.